పోయే మొదటి మాట లూకా 23:34 వర్స్. ఓకే, లూకా 23:34 యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇక్కడ మనం చూసుకుంటే మనం ప్రతి గుడ్ ఫ్రైడేకి కూడా వింటూ ఉంటాము అక్కడ దేవుడు ఎంతలా క్షమించారు అని చెప్పేసి. ఓకే, ఫస్ట్ ఈ మాట చెప్పకముందు నేను పాస్టర్ గారు ఆల్రెడీ చెప్పారు మనకి నార్మల్గా గుడ్ ఫ్రైడే అందరికీ తెలుసు. యాక్చువల్లీ ఒకళ్ళు చనిపోతే దాన్ని బ్యాడ్ కింద తీసుకుంటారు ఆ డేని. ఇంకా ఇంకా అది ఒక బ్యాడ్ డేగా అందరూ ఏడవడం, సో చాలా సాడ్గా ఉంటారు. కానీ మనకి గుడ్ ఫ్రైడే మాత్రం ఎందుకు మనకి గుడ్ అయ్యింది అంటే దేవుడు మన పాపాలందరి కోసం ఆయన మరణించారు. ఆయన మరణించకపోతే, ఆయన మానవులుగా ఈ లోకానికి రాకపోయి ఉంటే మనకంటూ పరలోకానికి ఎంట్రీ లేదు. సో ఆయన మన పాపాలన్నీ కూడా క్షమించి, మీ పాపాలన్నీ క్షమిస్తున్నా, నా ఒక్క పాపం మీ యొక్క పాపం అందరి పాపాలు క్షమిస్తున్నా అని చెప్పేసి దేవుడు ఆయన ప్రాణాన్ని అర్పించారు. అలాగే మనకంటూ ఒక పరలోకం ఉందని, ఆయన రిక్తిరాజ్యానికి చేరుకోవడానికి ఒక మార్గాన్ని చూపించారు. అందుకని ఈరోజు గుడ్ ఫ్రైడే అయిందండి. ఈ గుడ్ ఫ్రైడే లేకపోతే మనమంటూ మన పాపాలు క్షమించబడేవి కాదు, మనం పరలోకాన్ని కూడా ఎంటర్ అయ్యే వాళ్ళం కాదు. అందుని బట్టి అందరం ఇది ఒక సెలబ్రేట్ చేసుకోవాల్సిన డేనే. అఫ్కోర్స్ అది దేవుడు మరణించిన దినం, కానీ మనకి గుడ్ ఫ్రైడే. సో ఈ మాట చూసుకుంటే యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించము. అక్కడ ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే క్షమాపణ గుణం. ఇందాక పాస్టర్ గారు చెప్పారు కదా, అక్కడ యేసయ్య ఎటువంటి స్థితిలో ఉన్నారు, ఇంకా ఆఖరి స్థితి, ఇంకా మొత్తం అయిపోయింది, హీ వాజ్ ఓవర్ అనమాట. అంటే ఇంకా ఆయన మరణించబోతున్నారు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన మన గురించి ఆలోచిస్తున్నారు. ఎవరైనా చనిపోయే స్థితిలో ఉంటే నేనేమైపోతానో ఇంకా అలా అని చెప్పేసి కృంగిపోతూ ఉంటారు. బట్ స్టిల్ దేవుడు మాత్రం మన గురించి ఆలోచించారు. నా బిడ్డలు ఏమైపోతారు, నా బిడ్డలు అక్కడ నన్ను హింసించారు కదా, దేవాన్ని క్షమించమని మన కోసం ఆలోచిస్తున్నారు. అక్కడ దేవుని క్షమాపణ గుణం, ఆయన మన ఫర్గివ్ చేసిన విధానం చూడొచ్చు. అప్పటికే దేవుని వాళ్ళు ఎంతగానో హింస పెట్టారు. కొరడా దెబ్బలు, లేకపోతే ముళ్ళ కిరీటం పెట్టారు, సూదితో ఆయన్ని గుచ్చారు. సో ఎన్నో హింసలు చాలా ఆయన భరించారు. స్టిల్ వాళ్ళ మీద ఎటువంటి కోపం లేకుండా వాళ్ళని క్షమించారు. మనం కూడా ఈరోజు మనం చూసుకుంటే మనల్ని ఎవరు అంతలా కొట్టరు. బట్ జస్ట్ ఎవరైనా మనల్ని ఏదైనా అంటే మనం వాళ్ళని కోపగిస్తాం, వాళ్ళ మీద ఇంకా వాళ్ళతో మాట్లాడడం మానేస్తాం. ఎక్కడ మనం చూసుకుంటే దేవుడిని అంతలా వాళ్ళు చేసినా కూడా దేవుడు క్షమించి వాళ్ళని ఫర్గివ్ చేశారు. సో మనం కూడా మన జీవితాల్లో ఎవరైనా మన అన్నప్పటికీ, మన చుట్టుప్రక్కల వారు కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన కొలీగ్స్ కానీ ఎవరు మనల్ని ఏమన్నా కూడా వాళ్ళని క్షమించే గుణం మనకు ఉండాలి. ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఉండాల్సింది ఈ క్షమాపణ గుణం. ఒకరిని క్షమిస్తేనే మనం కూడా దేవుడు క్షమిస్తాడు. మనం రోజు ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం, మన చూపుల ద్వారా, మాటల ద్వారా, సో చేస్తూ ఉంటాం. దేవుడు మనం క్షమించాలి అంటే మనల్ని ఒకరు క్షమించాలి. ఇఫ్ యూ ఫర్గివ్ సమ్వన్, దెన్ గాడ్ విల్ ఫర్గివ్ యూ. సో ముందు మనం క్షమించి, దేవా నన్ను క్షమించని దేవుడిని మనం ప్రార్థన చేయాలి. మనం ఎవరిని క్షమించకుండా వాళ్ళ మీద కోపం పెట్టేసుకుని ఉంటే దెన్ దేవుడు కూడా మనల్ని క్షమించరు. సో ఫస్ట్ ఇది నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే అక్కడ చెప్పాను కదా, దేవుడు అటువంటి స్థితిలో ఉన్నా కూడా తండ్రికి వేడుకుంటున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగను కనుక వీరిని క్షమించము. సో మనం ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా, అంటే చాలా క్లిష్ట పరిస్థితి వస్తలే, ఆర్థికంగా కానీ లేకపోతే మెంటల్గా కానీ, సో ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా దేవుని మాత్రం విడిచిపెట్టకూడదు. ఫస్ట్ది ఏంటంటే క్షమాపణ గుణం ఉండాలి. సెకండ్ ఏంటంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా, ఎంత లాస్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయినా, నా దగ్గర ఏమీ లేదు అనుకున్నా కూడా దేవుని విడిచిపెట్టకుండా దేవునికి వేడుకోండి, దేవా నన్ను క్షమించు అని చెప్పేసి దేవుని వేడుకోండి. ఇప్పుడు అక్కడే చూసుకుంటే దేవునితో పాటు ఇంకొక 2 దొంగలు కూడా సిలువ వేయబడతారు కదా. దాంట్లో ఒక దొంగ ఏమంటారు, నన్ను నీవు పరదేశంలో కూడా జ్ఞాపకం చేసుకో అంటారు. అప్పుడు దేవుడు ఏమంటారు, ఓకే నీవు నేను నీ జ్ఞాపకం చేసుకుంటా అని చెప్తారు. అక్కడ ఆ క్షణంలోనే ఆ దొంగ చేసిన పాపాలన్నీ కూడా దేవుడు క్షమించారు. దేవుడు అనొచ్చు, నువ్వెన్నో పాపాలు చేసావు కదా, ఏంటి లాస్ట్ మినిట్లో ఇలా అడుగుతున్నావని. బట్ నో, దేవుడు ఆ క్షణంలో కూడా, లాస్ట్ మినిట్లో కూడా అతన్ని ఫర్గివ్ చేశారు. అంత మంచి గుణం దేవుడికి ఉంది. మనం కూడా ఎన్ని పాపాలు చేసిన అతన్ని కూడా మనం క్షమించే గుణం మనకు ఉండాలి.
పేరెంట్స్ అయినా కానీ లేకపోతే మన ఫ్రెండ్స్ అయినా కానీ ఏదైనా తప్పులు చేస్తే ఒకసారి క్షమిస్తారు, రెండోసారి చేస్తే క్షమిస్తారు, నెక్స్ట్ టైం చేస్తే క్షమించరు. బట్ దేవుడు ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తారు. అలా అని మనం చేస్తూ ఉండకూడదు. ఒక్కసారి రిపెంట్ అయినప్పుడు దేవా నా తప్పుని క్షమించు అన్నప్పుడు మళ్ళీ ఆ పాపాలు మనం చేసేవారుగా ఉండకూడదు. ఓకే, దేవుడి క్షమాపణ గుణం గురించి ఒక వర్స్ చూద్దాము. హెబ్రీయులకు 8:12. హెబ్రీయులు 8:12. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకం చేసుకోనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అంటే అక్కడ ఎన్నడను అనే ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి. జస్ట్ మనం ఇప్పుడు లోక ప్రకారంగా చూసుకుంటే మనల్ని తప్పు చేసినా క్షమిస్తారు. బట్ ఒకానొక టైం వచ్చినప్పుడు నువ్వు అప్పుడు అదే చేసావు కదా, నువ్వు అప్పుడు ఎలా అన్నావు కదా అని మళ్ళీ వాళ్ళు మనకు గుర్తు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నారంటే ఇకను ఎన్నడను జ్ఞాపకం చేసుకోనని ప్రభువు సెలవిస్తున్నాడు. అటువంటి గొప్ప దేవుడు మనకు ఉన్నారు. మనం తప్పులు చేసినప్పుడు ఆయన క్షమిస్తారు. మళ్ళీ ఇంకొకసారి నువ్వు ఇలా చేసావని చెప్పేసి మనం క్వశ్చన్ చేయరు. సో మనం కూడా అలాగ ఉండాలి. ఎవరిని మళ్ళీ నువ్వు అలా చేసావు ఇలా చేసావు అని వాళ్ళని కించపరచకుండా దేవునికి ఉన్న ఆ ఫర్గివ్నెస్ మనకి కూడా, దేవుడికి ఉన్న ఆ గుణం మనకి కూడా ఉండాలి. అలాగే మత్తయి సువార్త 18:35. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయను నేను. ఇందాక ఇదే చెప్పాను కదండి, మన సహోదరులందరినీ, మన స్నేహితుల్ని కానీ ఎవరైనా కూడా మనం క్షమిస్తేనే మనం కూడా దేవుని చేత క్షమింపబడతాము. సో ప్రతి ఒక్కరు కూడా అది ఏ చిన్న తప్పైనా పెద్ద తప్పైనా కూడా ఒకరిని క్షమించే గుణం మనందరికీ కూడా కలిగి ఉండాలి. ఇది మనం మొదటి నుంచి నేర్చుకోవచ్చు. అలాగే లూకా సువార్త 6:37 నేను చదువుతా. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరం మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. సో ఎవరిని జడ్జ్ చేయకూడదు. నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని జడ్జ్ చేయొద్దు. మనం కూడా ఒకరోజు మనం జడ్జ్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఎవరైనా ఎటువంటి తప్పులు చేసినా కూడా వారిని క్షమించే హృదయం ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. అక్కడ ఇందాక చెప్పాను కదా, దొంగ లాస్ట్ మినిట్లో ఇంకా తను చనిపోబోతున్నా అనే స్థితిలో తను రిపెంట్ అయ్యాడు. దేవా నా పాపాలన్నీ క్షమించు అని అడిగాడు. మనకి ఎప్పటి నుంచో టైం ఇచ్చారు. మనల్ని దేవుడు మార్చుకున్నారు అంటే ఎప్పటి నుంచో మనకి ఒక అవకాశం ఇచ్చారు, నువ్వు మారు అని చెప్పేసి. మనం ఇంకా మారకుండా ఉంటే అది మనకే కదా లాస్. సో ప్రతి ఒక్కరు కూడా రిపెంట్ అవ్వండి. దొంగకి ఆ లాస్ట్ మినిట్లో అవకాశం వచ్చింది. మనం ఎప్పుడు ఎవరు ఎలా ఉంటామో ఎవరికి తెలియదు కదా. సో అవకాశం ఉన్నప్పుడే దేవుణ్ణి క్షమించమని అడగండి. మనం ఎన్నిసార్లు క్షమించమని అడిగినా కూడా క్షమించే దేవుడు మనకు ఉన్నారు. ఇంకొక వచనం హెబ్రీయులు 8:12. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములు ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. ఇందాక నేను చదివింది. సో ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అని చెప్తున్నారు. ఒక్కసారి మనం అడగాలి అంతే. మనమే లేట్ చేస్తున్నాం, సర్లే ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి. నో, టైం అనేది చాలా దగ్గరికి వచ్చేసింది. సో మనమందరం కూడా దేవుని దేవా నన్ను క్షమించు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అడగాలి. ఒక స్టోరీ నేను విన్నా. ఏమిటంటే ఒక దొంగ అంటే ప్రిజన్లో ఒక థీఫ్ చాలా దొంగతనాలు చేసి చాలా మర్డర్స్ అవన్నీ చేసి కూడా తను జైలుకి వెళ్ళాడు. సో జైల్లో పడేశారు. కొన్ని ఇయర్స్ తనకి జైలు శిక్ష పడింది. కొన్ని ఇయర్స్ అయ్యాక తను మళ్ళీ బయటకు వచ్చాక మళ్ళీ అదే విధానం. సో మళ్ళీ జైలుకి వెళ్ళాడు. ఇంకా నెక్స్ట్ టైం తనకి ఉరిశిక్ష విధించబడింది. అప్పుడు ఏమైందంటే అప్పుడు తను దేవుని తెలుసుకున్నారు, ఒకళ్ళ ద్వారా దేవుని తెలుసుకున్నారు. ఇంకా అప్పుడు మారదాం, నేను ఇంకా నార్మల్గా బయటికి వెళ్ళి జీవిస్తా అన్న తనకి అవకాశం లేదు. తను ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చాడు. ఇంకా ఉరిశిక్ష అని చెప్పేశారు. సో ఇంకా తనకి సమయం అయిపోయింది. ఇంకా ఉరిశిక్ష వేశారు. ఉరిశిక్ష వేసాక తన చేతిలో ఒక కాగితం ఉంది. దాంట్లో ఏమైనా ఉందంటే
నన్ను ఈ లోకం వెలివేసినా కూడా నా దేవుడు మాత్రం ఎప్పుడు నన్ను క్షమిస్తాడు అని చెప్పేసి. సో తన పాపాలన్నీ ఒప్పుకొని తను ఇంకా ఉరిశిక్ష వేసినా కూడా తను మాత్రం నేను పరలోకానికే వెళ్తా అని చెప్పేసి తనకు నమ్మకం ఉంది అని చెప్పేసి రాశాడు. సో మనకి సమయం ఉంది. తను లాస్ట్ టైం తెలుసుకున్నాడు, కానీ ఇంకా లోకంలో జీవించలేకపోయాడు, కానీ పరలోకంకే కదా వెళ్ళాడు. సో మనందరం కూడా పరలోకానికి వెళ్ళాలి అంటే మన పాపాలన్నీ క్షమించబడాలి. మెయిన్గా ఈ ఫస్ట్ వర్స్ ఏంటంటే, అదే మొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు, ఇంకా వీరిని క్షమించుము. దేవుడు మనల్ని క్షమించమని మన కొరకు ఇంకా ఆ సమయంలో కూడా ద లాస్ట్ మూమెంట్ దేవుడు అప్పుడు ఎంతో వేదనతో ఉన్నారు, అయినా కూడా మన కోసం ఆలోచించారు. బట్ మనం మన పనుల్లో, మన బిజీ వర్క్స్లో మనం బిజీ అయిపోతున్నాం. సో కొంచెం సమయం దేవుడికి ఇద్దాము. దేవుని గురించి మనము ఆలోచించి మన పాపాలన్నీ కూడా క్షమించు దేవా, నన్ను ఫర్గివ్ చేయండి అని అడుగుదాము. దేవుడు ఎప్పుడు నిన్ను మనుషుల్లా మనల్ని జడ్జ్ చేయరు, నిన్ను త్రోసివేయరు. మనుషులు ఏ విధంగా చేస్తారు అలాగా, బట్ దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడు రా నా బిడ్డ అని చెప్పేసి అంటారు. సో దేవుణ్ణి మనం అలుసుగా తీసుకోకుండా దేవుడు ఇచ్చిన ఈ ఫ్రీడమ్ని మనం మంచిగా మన పాపాలన్నీ ఒప్పుకొని దేవునికి ఇష్టానుసారంగా ప్రతి ఒక్కరూ జీవిద్దాం. ఆయన ఫర్గివ్నెస్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ మొదటి మాట నుంచి అదొకటే నేను చెప్పగలను, ఫర్గివ్నెస్. మనం ఇతరులని వాళ్ళు చేసిన తప్పులు నేను ఇంకా క్షమించను, నువ్వు చేసిన చాలా పెద్ద తప్పు అని అనకుండా వాళ్ళని క్షమించే హృదయం మనందరికీ ఉండాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుడు ఈరోజు ఈ మొదటి మాట ద్వారా మనతో మాట్లాడినందుకై దేవునికి మహిమ కలుగునుగాక. మొదటిది మనకి క్షమాపణ సువార్త. మొదటి మాటలో ఏముంది చెప్పండి, మనకి క్షమాపణ సువార్త. ఇది మన కొరకు యేసయ్య చేసే విజ్ఞాపన కూడా.